వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో వైట్ కలర్ మల్టీ కలర్ మలై మెక్రమ్ 3.5 mm నీడర్ యూజ్ చేసి బ్యాగ్ స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ మైక్రమ్ తీసుకుని ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్, ఇలా 30 చైన్స్ స్టిచ్ చేశాను. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ అండి ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్, 2 చైన్స్ నుండి తీసుకుంటున్నాను. డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకుని సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేయాలి. బేస్ ఇలా 7 rows స్టిచ్ చేశాను. కార్నర్ చైన్లో 2 times సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. వన్ సేమ్ చైన్ నుండి టూ రోస్ మిడిల్ నుంచి 1 time, రో మిడిల్ నుంచి 1 time, టూ రోస్ మిడిల్ నుండి 1 time, రో మిడిల్ నుండి 1 time. ఈ 2 sides ఇలా స్టిచ్ చేసుకోవాలి. కార్నర్లో 2 times. ఈ 2 sides యాస్టిజ్గా ఎన్ని చైన్స్ అయితే ఉన్నాయో అన్ని చైన్స్, ఎవరి చైన్ నుండి 1 time వీడియో తీసుకుని సింగిల్ క్రోషెట్ ఈ 2 sides. ఇలా 4 sides స్టిచ్ చేసి కార్నర్లో 2 chains స్టిచ్ చేసాము. ఈ సెకండ్ చైన్ నుండి అటాచ్ చేసుకోవాలి. వన్ చైన్ తీసుకుని ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి సింగిల్ క్రోషెట్, ఇలా 4 sides 1 row స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకునేటప్పుడు వైట్ కలర్ మ్యాక్రమ్ తీసుకుంటున్నాను. వన్ చైన్ వేసుకొని 2-3 చైన్స్ సేమ్ ప్లేస్ నుండి సెకండ్ టైం డబుల్ క్రోషెట్, నెక్స్ట్ సేమ్ ప్లేస్ నుండి డబుల్ క్రోషెట్, 3 చైన్స్తో కలిపి 3 times డబుల్ క్రోషెట్ అవుతుంది. 1-2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ నుండి 1 సేమ్ ప్లేస్ నుండి 2 సేమ్ ప్లేస్ నుండి 3 డబుల్ క్రోషెట్, 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్లో 3 times డబుల్ క్రోషెట్. ఇలా 4 sides స్టిచ్ చేసుకోవాలి. ఇలా వైట్ కలర్ మ్యాక్రమ్ తోటి 3 rows స్టిచ్ చేశాను. ఇలా ఫ్లవర్ లాగా తీసుకున్నాను. నెక్స్ట్ మల్టీ కలర్ తీసుకుంటున్నాను. 3 చైన్స్లో థర్డ్ చైన్ నుంచి
మల్టీ కలర్ మ్యాక్రమ్ తీసుకుని త్రీ చైన్స్, ఇక్కడ నుంచి గ్యాప్ నుండి డబుల్ క్రోషెట్లో 3 టైమ్స్ స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ గ్యాప్ నుండి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్, నెక్స్ట్ ఈ గ్యాప్ నుండి 3 టైమ్స్. ఇలా వైట్ కలర్ మ్యాక్రమ్ తోటి ఎలా అయితే 3 టైమ్స్ స్టిచ్ చేశాను 3 రోస్గా, సేమ్ అలానే మల్టీ కలర్ తోటి నెక్స్ట్ వైట్ కలర్ తోటి ఇలా ఆల్టర్నేట్గా తీసుకుని బ్యాక్ హైట్కి సరిపోను స్టిచ్ చేసుకోవాలి. ఇలా 4 టైమ్స్ వైట్ కలర్ మ్యాక్రమ్ తోటి 3 టైమ్స్ మల్టీ కలర్ మ్యాక్రమ్ తోటి స్టిచ్ చేశాను. నెక్స్ట్ మల్టీ కలర్ మ్యాక్రమ్ తీసుకుని వన్ చైన్ తీసుకుని ఎవరి చైన్ నుండి ఇన్సైడ్ అన్న చైన్ నుండి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా సింగిల్ క్రోషెట్లో 4 రోస్ స్టిచ్ చేశాను. 5th రోకి హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. హ్యాండిల్ మిడిల్లో 12 చైన్స్ లీవ్ చేసి 2 సైడ్స్ 32 చైన్స్ తీసుకున్నాను. హ్యాండిల్ స్టిచ్చింగ్కి ఇలా మార్క్ నుంచి బ్యాక్ సైడ్ స్టిచ్ చేస్తాను. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. 2 3 4 6 చైన్స్ స్టిచ్ చేశాను. 1 చైన్ తీసుకుని మళ్ళీ టర్న్ చేసుకుని సేమ్ నీళ్ళని ఎవరి చైన్ నుండి 1 టైం నీడలు తీసుకుని డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ వరకు స్టిచ్ చేసి టర్న్ చేసుకుని సేమ్ ఇలానే స్టిచ్ చేయాలి. ఇలా 4 రోస్ కంప్లీట్గా స్టిచ్ చేశాను. 5th రోకి కాంబినేషన్ కలర్ వైట్ కలర్ మ్యాక్రమ్ యాడ్ చేస్తున్నాను. ఇలా మిడిల్లో పెట్టి లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ చైన్లో ఇలా తీసుకోవాలి. 1 చైన్ తీసుకుని టర్న్ చేస్తున్నాను. టర్న్ చేసిన తర్వాత ఇలా నెక్స్ట్ చైన్ నుంచి కాకుండా ఈ మొత్తం స్కిప్ చేసి లాస్ట్ చైన్ ఇక్కడ నుంచి నీడలు తీసుకుంటున్నాను. ఇలా 1 చైన్ తీసుకోవాలి. ఈ 2 ఇలా యాడ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇలా వస్తుంది మిడిల్లో. ఇక్కడ నుంచి 1 చైన్ తీసుకుని ఈ చైన్స్ ఉన్నాయి కదా వీటిలో ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. కార్నర్ చైన్ నుండి
1 చైన్, టోటల్గా 1 2 3 4 5, ఇక్కడ నుంచి 1 చైన్. ఈ ఒక్కరో ఈ జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటే మిగిలినవి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చైన్స్ కౌంట్ చేస్తే 1 2 3 4 5 6, స్టార్టింగ్లో కూడా 6 చైన్స్ తీసుకున్నాము. సేమ్ ఇలానే పైకి ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి మాత్రం నీడిల్ తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇది పైకి వచ్చిన కొద్దీ ఇలా వస్తుంది. ఇలా 2 హ్యాండిల్స్ ఈక్వల్గా స్టిచ్ చేసుకుని నెక్స్ట్ ఇలా తీసుకోవాలి, రౌండ్ కాకుండా అలా స్టిచ్ చేయడం కోసం. మిక్స్డ్ కలర్ మ్యాక్రమ్ తోటి వన్, 2, 6 చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ కూడా 6 తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఇలా 6 చైన్స్ స్టిచ్ చేశాను. స్టార్టింగ్ కూడా 6 తీసుకున్నాము, సేమ్ ఇలానే. నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసి స్టిచ్ చేయకుండా ఇక్కడ నుంచి కట్ చేసుకుని 1 చైన్ తీసుకుని 2 చైన్స్ నుండి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా 6 స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. 2 చైన్స్ నుండి డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని మళ్ళీ టర్న్ చేసుకుని డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేయాలి. అప్పుడు ఇలా వస్తుంది స్టిచ్చింగ్. ఇక్కడ నుంచి తగ్గించుకుంటూ వచ్చాను. ఇలా 2 ఈక్వల్గా ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుని మార్క్ చేసుకున్నాము. ఈ చైన్కి ఈ మార్కర్కి పక్కన ఉన్న చైన్, ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి నీడిల్ తీసుకుని చైన్, ఫస్ట్ చైన్, నెక్స్ట్ చైన్ ఇలా ఈక్వల్గా తీసుకుని అటాచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు 6 చైన్స్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ తీసుకుని చైన్ నుండి ఈ చైన్ ఇలా అవుట్ సైడ్ తీసుకుని మిగిలిన చైన్స్ యాజ్ ఇట్ ఈస్గా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ చైన్ వరకు తీసుకుని అటాచ్ చేసుకోవాలి. దీంతో బాస్కెట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. ఇన్సైడ్ ఇలా క్లాత్ స్టిచ్ చేశాను. లోపల కూడా ఒక జిప్ తీసుకున్నాను. ఇలానే జిప్ స్టిచ్ చేసినప్పుడు ఇలా డబల్ స్టిచ్ తీసుకున్నాను. ఊడే ఛాన్స్ లేకుండా ఇలా స్టిచ్ చేశాను. మెజర్మెంట్లో చూసుకుంటే 15 ఇంచెస్ లెంత్, విడ్త్, హైట్ 11 ఇంచెస్. స్మాల్ లగేజ్ పెట్టుకోవడానికి ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది లుక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.